అది ఫిబ్రవరి 14వ తారీఖు 1936 సంవత్సరం. భూమి మీద అందమైన దేశం, టెక్నాలజీకి మారు పేరు, అభివృద్ధికి నిలువెత్తటి నిర్వచనం, ప్రపంచానికి ఎలక్ట్రానిక్ రంగంలో సవాలు విసురుతున్న దేశం. సముద్రం మీద అలాగే విసిరివేయబడినట్లుగా పసిఫిక్ మహాసముద్రం మీద కనిపించే సామాన్యమైన చిన్న దేశం. ఒక అందమైన సామాన్య కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు మొదటి సంతానంగా ఓ మాంసపు ముద్ద భూమి మీదకి వచ్చాడు. ఆ తర్వాత 4 అబ్బాయిలు, అంటే మొత్తం 5 అబ్బాయిలు 4 అమ్మాయిలు, 9 మంది ఆ తల్లిదండ్రులకు సంతానం. ఆ తర్వాత స్టోరీ. మొదట మాంసపు ముద్ద ఈ భూమి మీదకి వచ్చినాడు. తల్లిదండ్రులు అనుకున్నారు, మేము ఇంకా సంపాదించి పిల్లని చూసుకునే శక్తి లేదు కదా, రాకుండా మునిపే అబార్షన్ చేయించుకుని ఉంటే చాలా బాగుండేదేమో అని అనుకున్నారు. కానీ టైం మీరిపోయింది కనుక ప్రాణం మీదకి వస్తుందని భూమి మీదకి ఆ మాంసపు ముద్దను తెచ్చినారు. పెరిగాడు, పెద్ద అయ్యాడు, 19 సంవత్సరాల వయసు వచ్చింది. తల్లిదండ్రులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. ఈ కుమారుడు కూడా పెద్దోడయ్యాడు. మిగతా పిల్లలు అంటే ఇంకా 8 మంది తన కింద 4 తమ్ముళ్ళు 4 చెల్లెళ్ళు ఉన్నారు కనుక వారందరిని చూసే బాధ్యత ఈయనకు కూడా ఉంది. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఒక స్కూల్కి వెళితే స్కూల్లో టెంపరీ టీచర్ ఉద్యోగం ఇచ్చినారు. ఆ స్కూల్కి వెళ్ళి పాఠాలు బోధించడం ఆరంభించినాడు. అప్పుడు ఈ మాంసపు ముద్ద వయస్సు 19 సంవత్సరాలు. అది 1955వ సంవత్సరం అనుకుంటా. జనవరి నెల. విస్తారమైన చలి. ఆ చలికి తట్టుకోలేక ఓ దినాన ఉన్నట్టుండి ఆ టీచరు ముక్కులో నుండి రక్తం వచ్చింది. దాదాపు 50 మంది దాకా పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు, కోయెడ్. అందరు చూసి సార్కి ఇలాగొచ్చింది ఏంటి అని సార్ దగ్గరికి పోయి కొద్దిగా ఆదరించే ప్రయత్నం చేస్తే ఆయన పిల్లలు రాకముందే క్లాసులో నుండి నిష్క్రమించినాడు. తిరిగి 2వ రోజు వచ్చినాడు. ఆయన క్లాస్ చెప్తూ ఉంటే ఇప్పుడు నోట్లో నుండి రక్తం వచ్చింది. అంతలోకి పిల్లలు వచ్చారు, సార్ నిన్న ఒక రకంగా రక్తం వచ్చింది, ఈరోజు ఒక రకంగా వచ్చిందని. అలాగే 3వ రోజు వచ్చాడు, ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఇంకా సార్ స్కూల్కి మీరు రావద్దండి, మీకు బాగలేదు కదా, ఆరోగ్యం చూసుకొని అని పిల్లలు ప్రాధేయపడ్డారు. ఆయన ఇంటికి వెళ్ళాడు. అలాగే స్కూల్ మానేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకి పెద్ద రోగం వచ్చిందని తెలిసింది. దాని పేరే క్షయ అంటారు, ట్యూబర్క్యులోసిస్. క్షయ అంటే అర్థమేంటి? అక్షయము కానిది అంటే అర్థమేంటి? క్షయమయ్యేది. క్షయమయ్యేది అంటే నయము కానిది అని అర్థం. అందుకే దానికి క్షయాన్ని పేరు పెట్టి, వేరే పేరు లేదు. ఇంకా క్షయవ్యాధి, టీబీ. డాక్టర్లు పరీక్ష చేసినారు, 3 నెలల నుండి 6 నెలల్లో బతుకుతావు. ఇది అంటువ్యాధి కనుక మీ ఇంట్లో ఉన్న మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెలకి, మీ నాన్నగారికి, అమ్మగారికి సోకకుండా నువ్వు ఐసోలేషన్లో ఉండాలని పంపించినారు. ఐసోలేషన్లో ఉన్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించినారు. బౌద్ధుని సూక్తులు, సాంప్రదాయాలు వారికి వెనుతో పెట్టిన విద్య, దాన్ని వల్లించుకుంటూ ఉన్నాడు. ఓ దినాన సెలవు రోజు భవిష్యత్తులాగా ఆదివారం అనుకుంటా ఆయన గది తలుపు శబ్దమైంది. ఎవరా అని తలుపు చూస్తే 12 ఏళ్ళ అమ్మాయి. సార్ నన్ను మీరు గుర్తుపట్టారా అని అడిగింది. లేదు, గుర్తుపట్టలేదు. నేను మీ దగ్గరికి రావచ్చా లోపలికి అనింది. నా దగ్గరికి నువ్వే కాదు, నా తోబుట్టిన తమ్ముళ్ళు కానీ చెల్లి కానీ కన్న తల్లిదండ్రులు కూడా రావటానికి వీల్లేదు. నాకున్న రోగం అలాంటిది కనుక దయచేసి ఇక్కడి నుండి వెళ్ళు అనింది. సార్ నేను వెళ్తాను, కానీ 2 చిన్న పనుల కొరకు వచ్చాను. ఆ 2 చిన్న పనులు చేసిన తర్వాత నన్ను పంపించండి. ఏంటా పని? ఆ పాపకు బైబిల్ తీసుకెళ్ళింది. ఈ బైబిల్ తెచ్చాను, మీరు చదువుకోండి. ఆ పాప మాట కాదని లేకపోయాడు. తర్వాత ఆ పాప చెప్పింది, నేను మీ కొరకు ఇక్కడ మోకరించి 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్తాను. సరే మోకరించి మోకరిస్తుంటే ఏడవడమో ఆరంభించింది. 2 నిమిషాలు ఏడ్చి ప్రార్థన చేసింది, బైబిల్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. మరలా 2వ రోజు కరెక్ట్ అదే సమయానికి లంచ్ బ్రేక్ వచ్చి తలుపు శబ్దమైనట్టు అనిపించింది. చూస్తే ఈ పాపే. ఏంటమ్మా రాకూడదని నేనే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చినా? మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను సార్. అలాగే నిన్న బైబిల్ ఇచ్చాను కదా, ఏమైనా చదివారా తెలుసుకుందామని వచ్చాను. చదువును ఆరంభించాను. అమ్మాయి కొత్త నిబంధన మత్తయి సువార్త అంట. నేను ఇంతదాకా చదివింది చూసింది మగవాళ్ళకి అంటారని చదవలేదు, వినలేదు, ఆడవాళ్ళకి అంటారు అనుకున్నాను. కానీ మీ బైబిల్లోనేమో
మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కనెను మగవాళ్ళు కనెను అని రాయబడింది. యెషయా దావీదుని కనెను. ఇలాగ మొగోళ్ళకి అంటారా క్రైస్తవుల్లోనా? మా బుద్ధిజంలోన వీటన్నిటిలోనే ఆడోళ్ళుగానే చూశాను కానీ విన్నాను కానీ ప్రపంచమంతా అదే జరుగుతుంది కానీ ఇదేంటి అంత కన్ఫ్యూజింగ్ ఉంది, ఐ డోంట్ వాంట్ దిస్ అనేది. అప్పుడు అమ్మాయి చెప్పింది, సార్ అది వంశావళి. అక్కడి నుండి కిందకు వస్తే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని రాయబడింది. అక్కడి నుండి చదవండి సార్, హైలైట్ ఉంటుంది మీకు అని చెప్పింది. సరే చదువుతానులే అమ్మాయి అన్నాడు. సార్ 2 నిమిషాలు ప్రార్థన చేయొచ్చా? మోకరించింది, ఏడుస్తూ ప్రార్థన చేసింది. 2 నిమిషాల తర్వాత ఆయనకి బై చెప్పి వెళ్ళిపోయింది. 3వ రోజు వచ్చింది, 4వ రోజు, ప్రతిరోజు ఇలాగే వచ్చింది. 7వ రోజు వచ్చి అడిగింది, సార్ బైబిల్ చదివారా? చదివాను. యేసుప్రభుని గురించి మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు ఆయన అన్నాడు, యేసుప్రభు నేను నమ్ముకోవాలనుకుంటున్నాను. అప్పుడు అమ్మాయి చెప్పింది, సార్ మీరు యేసుప్రభుని నమ్ముకోవాలని అనుకుంటున్నారంటే నేను ఇప్పుడు అదే 2 నిమిషాలు ప్రార్థన చేస్తా. మీ రక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు, మీ రోగం బాగా స్వస్థత పడినట్లు ప్రార్థన చేస్తా. ఈ 12 ఏళ్ళ అమ్మాయి ఏంటి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతుంది? గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోక, పిల్లలతో సరదాగా అటు ఇటు తిరక్క ఏంటి ఇలాగొచ్చిందని ఆయన అనుకున్నాడు. మీరు ఇప్పటిదాకా బుద్ధిజం ప్రయత్నం చేశారు కదా, ఇప్పుడు ప్రభువును మీరు చూడండి. అలా మోకరించింది, ప్రార్థన చేసింది. ఇలాగ చెప్పింది, సార్ మీరు యేసుని నమ్మారని చెప్పారు కదా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగాక. మరలా మీరు స్వస్థత నుండి కాలేజీకి వెళ్ళి లేదా స్కూల్కి వెళ్ళి టీచర్గా మీరు పనిచేస్తారు. మీరు చావరుగాక చావరు. ఆయనకి మాటలు అర్థం కాలేదు. అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బైబిల్ తీసి వాక్యం చదవడము ఆయన ఆరంభించినాడు. ప్రభు ఆయనతో మాట్లాడినాడు. అప్పుడు యేసును తన హృదయంలోనికి అంగీకరించినాడు. ఇప్పుడు అనుకున్నాడు, తిరిగి అమ్మాయి వస్తే ఎంత బాగుందని. పొరపాటు లేకుండా అమ్మాయి వచ్చింది. అమ్మాయిని చూసి చెప్పాడు, అమ్మాయి నేను యేసుప్రభుని గురించి విన్నాను, చదివాను, ఇప్పుడు నమ్మాను, నా హృదయం మార్చబడింది, నా జీవితం మార్చబడింది, నేను యేసును అంగీకరిస్తున్నాను. ఇప్పుడు నాకు చావంటే భయం లేదు, క్షయ రోగం అంటే భయం లేదు, నేను పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటాననే నిరీక్షణ ఉంది. నా అలాంటి ఒక టీచర్ని నేను ఇలాంటి విద్యార్థిని నడిపించినారు. మొత్తానికి నువ్వు ఎవరమ్మాయి నువ్వు? సార్ మీరేమనుకోకపోతే నేను చెప్తానని బహుశా మీరు గుర్తుపట్టరేమో. మీ సైన్స్ క్లాస్లో లాస్ట్ బెంచ్లో చివర కూర్చునే మొత్తం అమ్మాయిని నేనే. ఇప్పుడు గుర్తొచ్చానా? షాక్. నా స్టూడెంట్ నన్ను గురించి ఇంత పట్టించుకోవటానికి ఇక్కడికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసిందా? ఎంతోమంది టీచర్ ఏమైపోయాడు అనుకున్నారు. కానీ మీరు క్లాసులో ఒక్కరోజు ముక్కులో రక్తం, ఒక్కరోజు నోట్లో రక్తం, ఒక్కరోజు అంతా రక్తం పడుతుంటే నేను అనుకున్నా, ఈసారికి బ్రతకడు కనుక ఈయనకి యేసుప్రభుని గురించి చెప్పాలని ఏడ్చి మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాను. ప్రభు నా ప్రార్థన ఆలకించి మీ విశ్వాసాన్ని ఘనపరిచి మిమ్మల్ని రక్షణలోనికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మీరు చావరు బ్రతుకుతారు. తిరిగి మా స్కూల్కి వచ్చి పాఠాలు చెప్తారు. అప్పుడు చూడండి సార్ మీరు ఎలాగుంటారు. అమ్మాయి ఆ సంగతి నాకు తెలియదు కానీ నేను బ్రతికితే చాలు. కన్న తల్లిదండ్రుల దగ్గరికి రాలేదు, తల్లి యొద్ద స్తన్యపానం చేసిన కుమారులు తమ్ముళ్ళు చెల్లెళ్ళ దగ్గరికి రాలేదు. క్రీస్తు ప్రేమ ఆ అమ్మాయిని దగ్గరికి వచ్చేటట్లు చేసింది. ఇక్కడ కథ కట్ చేస్తే థ్రిల్లే తెలుసా? ఇప్పుడు ముందుకు చెప్తా, అప్పుడు మీ చెవులు చిల్లలు పడతాయి. ఉదయం పొడుచుకుంటుంది. తర్వాత ఆయన చావలేదు, ఆరోగ్యవంతుడయ్యాడు. 3 నెలల్లో చచ్చిపోతారని చెప్పారు డాక్టరు. మహా అంటే 6 నెలలు అన్నాడు. ఆయన పేరు మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో గొప్ప స్వార్థికుడు, ప్రపంచంలో పెద్ద చర్చికి పాస్టరు. ఆ దేశం సౌత్ కొరియా, ఆ నగరం సియోలు, ఆ చర్చ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్, ఆ టీచర్ సేవకుడయ్యాడు. ఆయన పేరు పాల్ యాంగి చో. 2,50,000 మంది సంఘములో ఆరాధన కొరకై చేరి వస్తారు. అలాంటి సంఘములోనికి ఒక కాపర్నిగా తీసుకురావటానికి దేవుడు వాడుకున్న సాధనం ఏంటంటే 12 సంవత్సరాల అమ్మాయి కళ్ళలో నుండి ప్రవహిస్తున్న కన్నీరు. క్రైస్తవమా, సంఘమా, హెబ్రోను ఎక్కడున్నావు? ఎక్కడ పడిపోయాము? బతికుంటే కదా పడిపోవటానికి, బాగుంటే కదా పడిపోవటానికి.
ఇప్పుడు ప్రపంచాన్ని కదిలించగలిగే సామర్థ్యతలోనికి దేవుడు 12 ఏళ్ల వయసు కలిగిన అమ్మాయిని వాడుకొని కన్నీటి ద్వారా రక్షణలోనికి ఒక వ్యక్తిని తీసుకురాగలిగితే ఇంతకాలం ఏం చేస్తున్నట్లు మనం? ఎవరి కొరకు జీవిస్తున్నట్లు? ఏం సంపాదించినట్లు? ఏం మేలు పొందినట్లు? బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక, నీళ్ళ, కెంపుల, పచ్చలు అన్ని సువర్ణాలు తీసుకొని ఎక్కడికి వెళతావు? పరలోకానిక? కాదు. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించెను. పాలియాంగిచ్చ గారు బుక్ రాస్తారు, ఐ నెవర్ ఐడెంటిఫైడ్ హర్ దట్ షీ వాజ్ మై స్టూడెంట్. ఆమె నా విద్యార్థిని నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలేదు. బట్ గాడ్ యూజ్డ్ మై స్టూడెంట్ టు బిలీవ్ హిమ్. నా విద్యార్థిని నేను యేసుని అంగీకరించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఇది నన్ను ప్రపంచంలో 2,50,000 కలిగిన విశ్వాసాలను నడిపించడానికి దేవుడు నన్ను లేపినాడంటే కారణం నేను కాదు. నా కొరకే కన్నీరు కార్చిన 12 సంవత్సరాల విద్యార్థి. ఎన్నేళ్ళైనా మనకి? చెట్ల వలె పెరిగిపోతున్నాం, బిల్డింగ్ల వలె వయసు పైబడిపోతుంది, వెంట్రుకలు నెక్కిపోతున్నాయి, బట్టుతలలు వచ్చేస్తున్నాయి, షుగర్లు, బీపీలు పెరిగిపోతున్నాయి. దైవమా ఎక్కడున్నావయ్యా? ప్రేమలో దగ్గరికి రాలేకపోతున్నాము. క్రైస్తవ లోకం సవాలు విసురుతుంది, క్రైస్తవేతర లోకం సవాలు విసురుతుంది. ఇది నన్ను ఆత్మీయ క్షయతో బాధపడే మనుషులు ఎంతమంది ఉన్నారు మన క్లాసులో, మన ఇంట్లో, మన పెరట్లో, వెనక ముందు ఎంతమంది ఉన్నారు? వారందరి కొరక ఏడ్చే విశ్వాస ఎక్కడా? అలాంటి జీవితంలో ఒక్క పని చేసి సరిపోదా? బతికింకెందుకు? అలాంటి ఒక్క పని అయిపోయిన తర్వాత ప్రభువా నన్ను తీసుకో, ఇంక నేను నీ దగ్గరికి వస్తుంటే సరిపోదా? ఎందుకు ఇన్ని డ్రెస్సులు, ఎందుకు యాపిల్ వాచ్లు, ఎందుకు స్మార్ట్ ఫోన్లు, ఎందుకు ఐఫోన్లు, ఎందుకు ఇదంతా పోహ, ఇదంతా ఒక మిథ్య, ఇదంతా ఒక సామాన్యమైన నాటకం, బూటకం. మానవ జీవితం బజార్, మానవ జీవితం తృణప్రాయం, నీటి బుడగ, గాలికి ఎగిరిపోయే చెత్త కంటే అయ్యో ఎంత అందులమైపోయాము. ఇదే వాస్తవం అనుకొని, ఇదే మంచి జీవితం అనుకొని, ఇదే మనం జీవించాల్సిన జీవితం అనుకొని మన కొరకై సిలువలో విలిపించిన యేసును విడిచిపెట్టి ప్రేమించడం మానేసి జీవితం కొరకు పరుగులు సాగిపోతున్నాయి. ఇది నా ప్రపంచానికి అత్యుత్తమమైన దైవ సేవకులను పాస్టర్లు అందించేది బోధలు కాదు, కన్నీరు. నీ కళ్ళల్లో కన్నీరు లేకపోతే నువ్వేనాడో ప్రభు ప్రేమల నుండి తొలగిపోయావు. ఇఫ్ నో టీయర్స్ యూ హ్యావ్ నో విన్నింగ్ కెపాసిటీ. విన్నింగ్ సోల్స్ బేస్డ్ అపాన్ వీపింగ్. విన్నింగ్ పీపుల్ డిపెండ్స్ అపాన్ వీపింగ్. ఎవ్రీ క్రిస్టియన్ వర్క్ డిపెండ్స్ అపాన్ వీపింగ్. నో వీపింగ్, నో వర్క్ అట్ ఆల్. నువ్వు దేంతో ఇంకేమైనా నువ్వు పని చేసుకో. పెద్ద పెద్ద ఐగుప్తు పిరమిడ్ కట్టవచ్చు, హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టవచ్చు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కట్టవచ్చు. బట్ ప్రభు యొక్క సంఘం కట్టడానికి టీయర్స్, కుటుంబం కట్టడానికి టీయర్స్, భర్త కట్టబట్టడానికి, భార్య కట్టబట్టడానికి, సంఘం ప్రజలు కట్టబట్టడానికి టీయర్స్.